ఫ్రెండ్స్, ఇది వేప పూత అండి. ఈ పూత ఇప్పుడు ఈ మే నెలలో పూస్తాయండి, మార్చి నెలలో పూస్తాయండి. ఈ మార్చి నెలలో ఈ పూతని ఇలా దూస్తామండి, ఎండేస్తాము. ఎండేసిన పూతని మిక్సీని పెట్టి మెత్తగా పొడి చేస్తామండి. మెత్తగా పొడి చేసిన తర్వాత వర్షాకాలం టైంలో మనకి ఊరినోకి వేసుకొని జావ కింద వండుతామండి. అది పరగొడుకుని మనం తింటామండి. పరగొడుకుని తిన్న తర్వాత మనకు ఆరోగ్యానికి మంచిదండి. కడుపులో నులుగురుగులున్నా, కడుపులో కప్పమున్నా వాటికి బాగా పనిచేస్తుందండి. దీన్ని పరగొడుకుని ఆకుని కూడా మనం పొద్దున్నే వేసేసేటప్పుడు 4 ఆకులు నవ్వులుతామండి. నువ్వులు మింగేస్తామండి. అది కూడా ఒంటి మీద దురదలు కానీ మచ్చలు కానీ ఏమి రాకుండా కాపాడుకుంటుందండి శరీరాన్ని.